తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ను చీఫ్ జస్టిస్ బెంచ్ కొట్టేసి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును బెంచ్ను సమర్థించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐతో విచారణ జరిపించాలని, సింగిల్ బెంచ్ తీర్పు అమలు చేయాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. రైట్, మొత్తంగా తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశానికి సంబంధించి బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, ఎటువంటి అంశాలను ప్రస్తావించింది హైకోర్టు తీర్పు? సారాంశం ఏంటి? బలరాం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైందని చెప్పవచ్చు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ముందు నుంచి నిందితులు తెలంగాణ రాష్ట్రంలో కనుక సిట్ విచారణ జరిగితే సిట్ అనేటువంటిది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి తమకు న్యాయం జరగదు. అందుకని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐతో దర్యాప్తు జరిపించాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ సందర్భంలోనే ఫస్ట్ బెంచ్ ఏదైతే సింగిల్ జడ్జికి సంబంధించినటువంటి న్యాయస్థానం పూర్తి స్థాయిలో దీన్ని సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ సిబిఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి సింగిల్ జడ్జి తీర్పు పైన రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ కి వెళ్లి అప్పీల్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు డివిజన్ బెంచ్ లో దీనికి సంబంధించి ఆర్గ్యుమెంట్ జరిగినటువంటి సమయంలో ప్రధానంగా ఏదైతే ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయి, అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయల మేర ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రలోభాలకి గురి చేశారని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అదే నేపథ్యంలో అక్కడ ఎటువంటి 1 రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అంటే సిట్ సంస్థకు ఎక్కడ 1 రూపాయి కూడా దొరకకపోవడంతో దాన్ని ఆ కేసును ఆల్టర్ చేసి వేరే కేసులతో ఆ కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. వేరే సెక్షన్ల ఆధారంగా కేసు రిజిస్టర్ చేసినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ మరి ఈ దీంట్లో డబ్బులు నగదు లావాదేవీలు జరిగినట్లయితే ఈ కేసు ఈడీకి కూడా వెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సిబిఐ దర్యాప్తు ముందు పారదర్శకంగా జరుగుతుందని చెప్పేసి నిందితుల తరఫు న్యాయవాది వాదించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇదే అంశానికి డివిజన్ బెంచ్ కూడా రావడం జరిగింది. దీంట్లో మేము కళ్ళదూర్చలేము, ఎందుకంటే సిట్ చెప్తున్నటువంటి ఏ ఆధారాలు కూడా ఇక్కడ సరిగా కనపడట్లేదు కాబట్టి ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును మేము సమర్థిస్తున్నాము కాబట్టి ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేసుకోవచ్చని కూడా చెప్పింది. దీంట్లో స్టే ఇవ్వడం కానీ లేదంటే వేరే ఏ అంశాలను కూడా తాము పరిగణనలోకి తీసుకోము, ఈ కేసు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగానే జరగాలి అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి డివిజన్ బెంచ్ తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేసేటువంటి అవకాశం ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ సంపత్.